నడిపించడం కోసం ఉద్యోగస్తుల జీతాలు అవనివ్వండి, పోలవరం ప్రాజెక్టు అవనండి, రైల్వే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లలో నిధులు అవసరం అయినప్పటికీ దానికన్నా నా బడుగు బలహీన వర్గాలే నాకు ముఖ్యం. వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను. వాళ్ళు బాగుంటేనే వికసిత భారత్ సాధ్యమవుతుంది. వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం కావాలంటే బడుగు బలహీన వర్గాలు చిరు వ్యాపారాలు చేసుకుని వారు అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ మిగతా పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ సబ్సిడీ లోన్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇటువంటి పండుగను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెచ్చినందుకు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే జీవీఎంసీ అధికారులకు ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అసెంబ్లీ టైగర్ విష్ణు కుమార్ రాజు గారికి పేరు పేరున మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. చేయాలా అవుతాం మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మనం 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీ వ్యాపారాల ద్వారా వడ్డీలు తీసుకొని ఏదైతే నష్టపోతున్నామో కాల్ మనీ ద్వారా నష్టపోతున్నామో ఆ నష్టాన్ని లేకుండా ఇప్పుడే ఏబిడి మేడం గారు చెప్పడం జరిగింది. 1 రూపాయి కన్నా తక్కువ సంవత్సరానికి 12% అంటే 1 రూపాయి వడ్డీ పడుతుంది. ఇప్పుడే మేడం గారు చెప్పారు 11%. అంటే 1 రూపాయి కన్నా తక్కువ వడ్డీకి మనకు రుణాలు ఇచ్చి మనం అభివృద్ధి చెందడం ద్వారా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని, వికసిత భారత్ సాధ్యమవుతుందని నమ్మిన ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అందరూ అండదండగా ఉండాలని, రానున్న ఏ ఎన్నికలైనా ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకొని, ఇందాక అనేక మంది పెద్దలు అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. సహజంగా రాజకీయ నాయకులు మాకు ఏమనిపిస్తుంది అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కాదనుకున్నా చేసేయాలని అనుకుంటాం మేము రాజకీయ నాయకులు. అయితే సహజంగా బ్యాంకు వారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏదైతే మనం గతంలో తీసుకున్న లోన్స్ రీపేమెంట్ సరిగా చేసినట్టయితే, సివిల్ స్కోర్ సరిగా ఉన్నట్టయితే మనకి లోన్ రావడం జరుగుతుంది. మీ ఏదైనా లోపం ఉంటే లోన్ రాకపోతే దయచేసి ఎవరిని నిందించవద్దు. గతంలో ఏమైనా లోన్ తీసుకుంటే రీపేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేయండి. అన్ని వాళ్ళకి కలిసి వచ్చి ఉండేది. అలాంటి సివిల్ స్కోర్ పెట్టి ఎంతో మందిలో మనం బాధ పెట్టడం చెప్తున్నా. మనకి సివిల్ స్కోర్ వస్తుంది. అలాంటి మీరు ఏ వ్యాపారం చేసుకోండి. సాయంత్రం సామాన్ ఎందుకంటే బీసీ లోన్ సబ్సిడీ అంటే మనం రైతు వ్యవసాయం చల్లబడాలంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అన్ని యూత్ చదువుకునే పిల్లలు చదువుకునే అమ్మాయిలు ఉన్నారు. సొంత వ్యాపారం చేసుకోవడానికి ఈ యొక్క బీసీలోని ప్రవేశపెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా విశాఖపట్నం 54 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే దీన్ని ఈ గురువులన్నింటి వీళ్ళంతా చాలా పాల్పడడం మన ఇంట్లో కూడా కూడా మనకి పెట్టలేదు. దయచేసి మన నమ్మకం ఇంట్లో కూడా బ్యాంకులో చెప్తాం. ఈ సివిల్ స్కోర్ పక్కన పెట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. మీరు ఎమ్మెల్యే గారి మీతో కూడా మాట్లాడించి ఈ సివిల్ స్కోర్ అంతా పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి ఎదుగుదలని ప్రతి ఒక్కరికి లోన్ వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు జరిగింది. ధన్యవాదాలు. లోన్స్ గురించి మాట్లాడుతున్నారు. కొలాబరేషన్తో ఇస్తున్నారండి మొత్తం అనేది. అయితే ఇందులో పెద్దలు అందరూ సివిల్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. నేను పెద్ద సార్ కూడా చెప్పారని చెప్పారు. సివిల్ స్కోర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను సార్ బ్యాంక్ తరఫు నుంచి. సివిల్ స్కోర్ అంటే సార్ చెప్పినట్టు
ఎవరైతే తీసుకోలేదు ఇంతవరకు ఎవరైతే లోన్ తీసుకోలేదో వాళ్ళకి అనేది -1 వస్తుంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు సార్, దానికే ఇబ్బంది లేదు. ఏంటంటే లైక్ నేనేం లోన్ తీసుకోలేదు, నేనేం చేయలేదు, నాకు సిబిల్ స్కోర్ లేదు అనడానికి ఏం లేదండి. -1 వచ్చిన వాళ్ళు కూడా లోన్ ఇస్తారు, అదే ఇబ్బంది లేదు. ఇంకా 650 దానికి మించి పైన ఎందుకు అన్నారంటే మ్యాక్సిమం ఎవరైతే గతంలో లోన్ తీసుకొని దానిని ముందు రకాలుగా లేదా పే చేయకుండా లేదా అసలు ఎగ్గొట్టేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది. ఎవరైతే మీరు బాగా కట్టుకున్న వారికి వాళ్ళందరికీ చాలా బాగానే ఉంటుంది. ఎవరైతే కట్టలేదు వాళ్ళకి ఒక్కరికే తక్కువ ఉంటుంది. అండ్